హలో గైస్, ఇప్పుడైతే మనం ఇంట్రడక్షన్ అయితే చేసుకుందాం. అండ్ బ్లెండర్ది మనది. నేనైతే ఒక 3D డిజైన్ అని, సో వీడియో ఎడిటింగ్ కానీ లోగో డిజైనింగ్ కానీ ఏదైనా నాకు వచ్చు, నేను చేయగలుగుతాను. మీకు ఒకవేళ ఒక షార్ట్ ఫిలిం కానీ మీకు ఒక 3D మోడల్ కావాలన్నా, ఒక యానిమేషన్ కావాలన్నా నాకు మెసేజ్ చేయండి. ఇది తక్కువ మనీతో నేను చేస్తాను అనమాట. సో అందరు తీసుకోవడం కంటే నేను చాలా తక్కువ తీసుకుంటాను. అందరూ థౌజండ్స్లో తీసుకుంటారు, నేను ఇంకా హండ్రెడ్స్లో తీసుకుంటున్నా. సో ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్గా మీరు వినండి. నేను నార్మల్గా ముందు యూట్యూబ్ ఛానల్లో బేసిక్స్ చెప్పడం కంటే దీనిలో ఎక్కువ చెప్తాను, ఎక్కువ అర్థం చేసుకునేట్టు చెప్తాను. నిదానంగా చెప్పుకుంటున్నా, మంచిగా నేర్చుకుందాం. ఈ క్లాసెస్లో ఫస్ట్ మనం నేర్చుకునేది ఏంటంటే, ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ టు బ్లెండర్ని ఇంట్రడక్షన్ చేస్తాము. సో ఏంటంటే బ్లెండర్ ఏంటంటే మొత్తానికి నేను చెప్పేది కాకుండా ఫస్ట్ అయితే మనము బ్రౌజర్లోకి వెళ్ళి దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవడం ఎలానో దాని ఇంట్రడక్షన్ అక్కడే చూద్దాం. అండ్ ముందుగా నా పీసీ, నేను వాడేది ల్యాప్టాప్, హెచ్పి ల్యాప్టాప్. చాలామంది రిక్వైర్మెంట్స్ చెప్పండి అని అంటున్నారు. ఇది పెద్ద రిక్వైర్మెంట్స్ ఏముండదండి అక్కడ. గ్రాఫిక్స్ కార్డ్ కూడా లేదు దానికి. నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కాబట్టి ఈ ల్యాప్టాప్లో నేను వాడుకుంటున్నా, చాలా కష్టం మీదగా వాడుకుంటున్నా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు బ్లెండర్ ఉంది, అండ్ ఓబిఎస్ స్టూడియో ఉంది, ప్రీమియర్ ప్రో ఉంది, ట్విట్టర్ ఉంది. సో ముందు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉండింది, ఇంకా సినిమా 4D కూడా ఉండింది. లోపల సర్చింగ్ ఆప్షన్స్లో ఇంకా ఉన్నాయి సాఫ్ట్వేర్స్. సో ముందుగా అయితే మీకు చూపిస్తాను ప్రాపర్టీస్. చూడండి, ఇక్కడ 8GB ర్యామ్, స్టోరేజ్ చేసి 256 స్టోరేజ్ అనమాట. ఇక్కడ విండో వచ్చేసి 10 Pro అండి విండో. అండ్ ఇంకొకటి ఈ ఇంటెల్ ఆర్ అండ్ i5 జనరేషన్ అనేది బెస్టే. సో మీరు వాడేటప్పుడు ఒక హార్డ్ డిస్క్ బదులు SSD వాడండి. హార్డ్ డిస్క్ ఏంటంటే మీకు హ్యాంగ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో SSD అయితే మీకు హ్యాంగ్ అవ్వదు, కొంచెం బెటర్ అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో ముందుగా మనము బ్లెండర్ ఇంట్రడక్షన్ అండ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. అండ్ ముందుగా ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళండి. నేను ఎక్కువ యూజ్ చేసేది బ్రేవ్ మాత్రమే, తప్పుగా కాదు. నార్మల్గా అంటే యూట్యూబ్లో కూడా యాడ్స్ పడవు మనకి, నార్మల్గా రన్ అవుతూ ఉంటుంది. సో అందుకు నేను బ్రేవ్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బ్లెండర్ వర్షన్ వచ్చేసి పెరుగుతూ ఉంటుంది. నేను డౌన్లోడ్ చేసేటప్పుడు ఐ థింక్ 3.4 ఏమో ఉండింది, ఇప్పుడు 4.2లోకి వచ్చేసింది. అప్డేట్ అడుగుతుంది అప్పుడప్పుడు. అండ్ ఇక్కడ డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ కిందికి స్క్రోల్ చేయండి, ఇక్కడ చూసుకోవచ్చు లైనక్స్ నుంచి కూడా మనకి సపోర్టింగ్, మనకి పైథాన్ కానీ ఇంకా జావా, ఈ రెండు కోడింగ్ చేసుకొని మనము ఒక మోడల్ కానీ ఒక యానిమేషన్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇందులో ఒక మోడలింగ్ అనేది చేయొచ్చు, స్కల్ప్టింగ్ మోడలింగ్. మనమే ఓన్గా మీ మైండ్లో ఎలాంటి ఇమాజినేషన్ వస్తుందో అలాంటి సంబంధించిన మోడల్ కూడా మనం చేయొచ్చు. అది కూడా ముందు వీడియోస్లో వస్తాయి. ఈ మీరు పే చేసిన అమౌంట్కి దీనిలో బేసిక్స్ మాత్రమే చెప్తాను. ఈ బేసిక్స్లో నుంచే మీరు బాగా నేర్చుకోవచ్చు అనమాట. అంటే మీరు ఓన్గా నేర్చుకునే స్థాయికి మీరు వెళ్ళిపోతారు ఈ బేసిక్స్ నుంచే. అండ్ విఎఫ్ఎక్స్ కూడా చేయొచ్చు. అండ్ మనం బ్లెండర్లో అయితే ఎలా అయితే కెమెరా ట్రాకింగ్, ప్లేస్ ట్రాకింగ్ అయితే ఎలా చేస్తామో ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు. అండ్ ఫేస్ కూడా, అంటే మనము ఇది చూసుకోవచ్చు, అవతార్ కానీ ఇలాంటివి చూసుకుంటే వాడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ నుంచి ఒక మోడల్ ఎక్స్ప్రెషన్కి ఇంపోర్ట్ చేస్తాడు. అలా కూడా చేసుకో, దాన్ని మోక్యాప్ అంటారు. అండ్ యానిమేషన్ అండ్ రిగ్గింగ్, యానిమేషన్ కూడా చేసుకోవచ్చు, అంటే ఒక మనిషి మూవ్ అవ్వడం ఇలాంటివి. అండ్ దాని తర్వాత స్టోరీ ఆర్ట్ అండ్ డ్రాయింగ్ 2D యానిమేషన్ చూస్తారు కదా మీకు, డోరిమాన్ కానీ ఇలాంటివి కార్టూన్ యానిమేషన్స్ కూడా ఇందులో చేయొచ్చు. ఇదే ఇక్కడ చెప్తాను చూడండి, మేక్ ఇట్ యువర్ ఓన్. మీరు ఓన్గా ఇలాంటివైనా చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. దీనికి అమౌంట్ కూడా అడగాల్సిన అవసరం లేదు దానికి, ఎందుకంటే ఈ బ్లెండర్ అనేది పక్కన సాఫ్ట్వేర్స్తో పోల్చుకుంటే ఇది చాలా ఫ్రీ అనమాట, ఫ్రీగా అయితే ఉంటుంది. సో ఇదైతే ఇంట్రడక్షన్. డౌన్లోడ్ చేసుకుంటే మీకు అదేమీ
చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీకు ల్యాప్టాప్స్ యూస్ చేస్తున్నారు కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్లెండర్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ నాది ఇంకా అప్డేట్ కాలేదు. ఇక్కడ 4.0నే ఉంది వర్షన్. సో మీరు అప్పుడప్పుడు వర్షన్ చేసుకుంటూ ఉండండి. ఐ మీన్ సారీ అప్డేట్ చేసుకుంటూ ఉండండి. మీకు అర్థమవుతుంది. ఫీచర్స్ కూడా పెరుగుతాయి. సో ఇంటర్ఫేస్ చూసుకుంటే ఇలా ఉంటుంది బ్లెండర్. అండ్ ఇక్కడ జనరల్ అంటే 3D మోడల్, 2D అంటే 2D యానిమేషన్, స్కల్ప్టింగ్ అంటే ఒక మోడల్ని మనము చేసేదాన్ని స్కల్ప్టింగ్ అంటాం. అండ్ విఎఫ్ఎక్స్ అంటే మనము గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయడాన్ని ఇవన్నీ ఉంటాయి కదా, దాన్ని మనము విఎఫ్ఎక్స్ అంటాం. అండ్ వీడియో ఎడిటింగ్ అంటే నార్మల్ వీడియో ఎడిటింగ్ అంటే ప్రీమియర్ ప్రోలో ఇలా ఎలా చేస్తామో వీడియోస్ అన్నీ యాడ్ చేసి అలా అయితే చేసుకోవచ్చు. అండ్ ఓపెన్ నొక్కితే మీరు రీసెంట్గా అయితే ఏ ఫైల్ అయితే ఓపెన్ చేస్తారో ఆ ఫైల్ మనకు ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీ రీసెంట్ ఫైల్స్ ఎక్కడైతే సేవ్ చేస్తారో అవి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. గాడ్జిల్ అనేది నేను 2 సార్లు చేశాను. సో అక్కడ ఉంది యాత్ర అని. మళ్ళీ ఇది ఒక కిరీటాన్ని కాదు, ఒక రాజులు ఎక్కుతారు కదా రథాన్ని మనము చేసాము. సో మనము అయితే 3D మోడల్ అయితే ఫస్ట్ చూద్దాం. 3D మోడల్ అయితే ప్రెస్ చేస్తున్నా. సో మనకి ఆటోమేటెడ్గా ఒక లైటు, ఒక కెమెరా, ఒక ట్యూబ్ అయితే ఇస్తాడు. మనకి కావాల్సింది ఏంటంటే ఫస్ట్గా మనం సెలెక్షన్ బాక్స్ ఉంది కదా, ఆబ్జెక్ట్ మోడ్ గురించి మాట్లాడదాం మనం ఫస్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ మోడ్ కింద కూడా మనకి ఉన్నాయి ఇక్కడ ఎడిట్ మోడ్ అని, స్కల్ప్ మోడ్ అని, అండ్ వర్టెక్స్ పెయింట్, వెయిట్ పెయింట్, టెక్స్చర్ పెయింట్స్ అని. సో మనకి మెయిన్గా యూజ్ అయ్యేటి వచ్చేసి ఆబ్జెక్ట్ మోడ్ అండ్ ఎడిట్ మోడ్. స్కల్ప్టింగ్ అంటే మనం ఒక మోడల్కి చేశాక మన స్కల్ప్ మోడ్ అనేది అవసరం పడుతుంది. సో ఈ వీడియోలో వచ్చేసి మనము ఆబ్జెక్ట్ మోడ్ గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్గా సెలెక్షన్ వచ్చేసి మనము ఇక్కడ ఏం చెప్తున్నాం, షార్ట్కట్కి వచ్చేసి డబ్ల్యూ అని చెప్తున్నాను. డబ్ల్యూ నొక్కితే మీరు సెలెక్షన్ టూల్లోకి వెళ్ళిపోతారు. ఇంకా ఇక్కడ లాంగ్ ప్రెస్ పట్టుకుంటే ఇక్కడ సెలెక్షన్ వచ్చేసి ఇప్పుడు మనకి యారో మార్క్ ఉంది ఇటు సెలెక్ట్ చేయడానికి. లాంగ్ ప్రెస్ పట్టుకొని సెలెక్ట్ బాస్లో నొక్కితే మనకి బాస్ రూపంలో ఇటు వస్తుంది అనమాట. అండ్ లేదు సర్కిల్ అంటే ఇటు సర్కిల్ వస్తుంది ఇట్లా. అండ్ ఇది డ్రాగ్ అన్న ఇట్లా డ్రాగ్ అవుతుంది అనమాట. అంటే మీకు ఇప్పుడు అర్థం కాదు, తర్వాత మీకు యూజ్ చేసేటప్పుడు అర్థమవుతుంది. మెయిన్గా ఇవన్నీ యూజ్ అయితే మీకు ముందు ముందు ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు. ఇది వచ్చేసి కర్సర్ అండి. కర్సర్ అంటే ఏం లేదు, ఇక్కడ మధ్యలో మనకి ఒక 4 లైన్స్ వచ్చి 4 కాదు 6 ఉన్నాయి సారీ. ఇక్కడ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ అనేది మిడిల్ అనమాట. ఈ వై యాక్సిస్కి, ఎక్స్ యాక్సిస్కి, జెడ్ యాక్సిస్కి. ఈ గ్రీన్ అనేది వై యాక్సిస్, రెడ్ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్, అండ్ జెడ్ వచ్చేసి పైకింది. జెడ్ నొక్కినాం అనుకోండి, సారీ ఒక్క నిమిషం, ఈ బాక్స్ని సెలెక్ట్ చేసుకుని జెడ్ నొక్కితే జీ ప్లస్ జీ అంటే పైకి కిందికి వస్తుంది. ఇట్లా ఒకటే జీ పట్టుకుంటే ఎట్టయినా మూవ్ చేయొచ్చు. లేదు నాకు పై కిందకి స్ట్రైట్ లైన్ కావాలి అనుకుంటే జీ ప్లస్ జెడ్ యాక్సిస్ ఇట్లా పైకి స్ట్రైట్ లైన్ వచ్చి ఇట్లా వస్తుంది. లేదు అంటే మీ అండూన్ కావాలంటే కంట్రోల్ జెడ్ అంటే దానికి కంట్రోల్ జెడ్ మనకు సిస్టమ్ యూస్ చేసే వాళ్ళకి. జీ అనేది మూవ్ చేసేది, స్కేల్ అనేది స్కేల్ అప్ చేసేది. అండ్ మీరు సపోజ్ మీకు అర్థమయ్యే దానికి స్కేల్ ప్లస్ ఎక్స్ యాక్సిస్ నొక్కితే ఎక్స్ యాక్సిస్లోనే స్కేల్ అవుతుంది. లేదు స్కేల్ ప్లస్ వై యాక్సిస్ నొక్కితే వై యాక్సిస్లోనే మనకి స్కేల్ అప్ అవుతుంది. ఇట్లా ప్రతి మోడల్కి అయితే మనం ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం కర్సర్ గురించి మాట్లాడుతున్నాం. కర్సర్ వచ్చేసి మనము ఇక్కడ ఉన్న కర్సర్ని సో ఇక్కడ మనకి మనం ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నా ఇప్పుడు సపోజ్ మనం ఒక మోడల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ ప్లస్ ఏ ప్లేస్ చేస్తే ఇలా వస్తాయి, మెష్, కర్వ్స్, సర్ఫేస్, మెటాబాల్ ఇట్లాంటివి వస్తే టెస్ట్, వాల్యూమ్ ఇట్లా. సో మెష్లోకి వెళ్ళిపోతే మనకి జస్ట్ యూవీ స్క్వేర్ అయితే ప్రెస్ చేద్దాం, జెడ్ ప్లస్ ఇట్లా జెడ్ యాక్సిస్లోకి పైకి పంపించాం. సో మనం ఏది
మోడల్ని ఇంపోర్ట్ చేసుకుని ఈ మిడిల్ ఆఫ్ ది లైన్స్లోనే పడుతుంది. సో లేదు నాకు ఇట్లా ఇబ్బంది అన్నీ అడ్డంగా ఉన్నాయి అంటే ఈ కట్స్ అన్ని మనం ప్లేస్ చేసి ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడికి వచ్చేస్తుంది. అంటే అక్కడి నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకొని డ్రాగ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ షిఫ్ట్ ప్లేస్ ఏ మెష్ సిలిండర్ ఇక్కడికి ఇలా. సో తర్వాత వచ్చేసి ఇది మూవ్ అనమాట. మూవ్కి వచ్చేసి షార్ట్కట్ జీ చెప్పాను కదా, జీ అంటే మూవ్ అవుతుంది. ఇక్కడని చెప్పేటే నేను ముందుగానే చెప్పాను సార్. సో ఒక్క సెలెక్ట్ చేసి జీ నొక్కితేనే మనకి అది మూవ్ అవుతుంది. సెలెక్ట్ చేయకుండా జీ నొక్కితే అది మూవ్ అవ్వదు. సో సపోజ్ నేను సిలిండర్ తీసుకుందాం. మీరు కీప్యాడ్లో జీ ప్లస్ జెడ్ ఎక్స్ ఇట్లా నొక్కినా మనకి మూవ్ అవుతుంది వై నొక్కినా. సో లేదు నేను ఇవే యూస్ చేస్తానంటే ఇవి నొక్కినా మనకి ఇట్లా వస్తాయి అన్నమాట. షిఫ్ట్ పట్టుకొని మనము మౌస్ మిడిల్ బటన్ని డ్రాగ్ చేస్తే కానీ ఇట్లా అయితే డ్రాగ్ అవుతుంది. షిఫ్ట్ ప్లస్ మిడిల్ బటన్. లేదు మిడిల్ బటన్ని మనము మూవ్ చేస్తే ఇట్లయితే మనకి మూవ్ అవుతుంది రౌండ్గా. సో ముందుగా మనము ఇక్కడికైతే వద్దాం. ఫస్ట్ ఏది ఎక్స్ డైరెక్షన్, ఎక్స్ యాక్సిస్లో మనం మూవ్ చేయాలి ఈ సిలిండర్ని. ఈ గ్రీన్ పట్టుకొని డ్రాగ్ చేసుకొని పట్టుకొని ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. ఓకే. లేదు ఎక్స్ యాక్సిస్లో అంటే ఇట్లా, లేదు జెడ్ యాక్సిస్ అంటే ఇట్లా. దీని తర్వాత ఏదో బాక్సెస్ కూడా ఉన్నాయి కదా బ్రదర్ అంటే అవి కూడా పట్టుకొని ఇట్లా పక్కకి అంటే ఎట్లయినా మూవ్ చేసే విధంగా అవి ఏర్పాటు చేసి ఉన్నాయి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి రొటేట్. ఈ రొటేట్ వేరే దాని మీద చూద్దాం. రొటేట్ అయితే క్లిక్ చేస్తున్నా. ఇదైతే రెడ్ అంటే మీరు మెయిన్గా పెట్టుకోవాల్సింది రెడ్ అంటే ఎక్స్ యాక్సిస్, గ్రీన్ అంటే వై యాక్సిస్, జెడ్ అంటే జెడ్ యాక్సిస్. సో ఆర్ పట్టుకొని క్లిక్ చేసుకొని రొటేట్ చేసుకోవచ్చు. లేదు అవతలకి రొటేట్ అవ్వాలంటే ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు. లేదు జెడ్ యాక్సిస్ అంటే జెడ్ యాక్సిస్ ఇట్లా. ఓకే. మన కీబోర్డ్లోనే వాడచ్చు. ఇది రొటేట్ వచ్చేసి ఆర్, స్కేల్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ అది ఈ స్కేల్ అనమాట. జెడ్ యాక్సిస్ కావాలంటే జెడ్ యాక్సిస్తో స్కేల్ అవుతుంది. లేదు వై యాక్సిస్, లేదు ఎక్స్ యాక్సిస్లో మనకి స్కేల్ అవుతుంది ఇట్లా. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇది చాలా అన్నీ ఒకే దానిలోనే ఉంటుంది. అంటే మూవ్, స్కేలు, రొటేటు అన్నీ ఒకే విధానంలోనే ఉంటుంది ఇట్లా. సో మీరు స్కేల్ అప్ చేసుకోవచ్చు, మూవ్ చేసుకోవచ్చు, రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఒకే ఆప్షన్స్ అన్నీ ఒకే దాంట్లోనే ఉంటుంది ఇందులో అయితే. నెక్స్ట్ వచ్చేసి మనం ఏమన్నా మర్చిపోయినా మనము ఒకటి ఎంటర్ గుర్తు పెట్టుకోవాలి, రైట్. లేదు నేను ఈ యొక్క వర్క్లో ఉన్నాను, అది VS5 అనేది ఎంటర్ చేయడం నేను మర్చిపోయా. సపోజ్ ఇక్కడ పెట్టుకుందాం. అంటే ఏమన్నా రోడ్ కూడా చేసుకోవచ్చు దీంతో. VS5 అని నేను పెట్టుకున్నాను అట్లా నా వర్క్లోనే ఉన్నాను. తర్వాత చూసుకోవచ్చు ఇలా. దీనికైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే. ఇదైతే రోటింగ్ అనమాట. ఇది మెజర్మెంట్ అంటే నథింగ్ బట్ సో మనకి ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి ఎంత మెజర్ ఉంది ఇక్కడ పట్టుకొని డ్రాగ్ పట్టుకొని మనము ఈ కార్నర్లోకి వస్తే 4.7 మీటర్స్ ఉంది. సో ఇట్లయితే మనము మీటర్స్ తెలుసుకోవచ్చు. ఇంకోటి ఇది కూడా చాలా యూజ్ అవుతుంది మనకి. ఏంటంటే ఇప్పుడు మనం ఒక క్యూబ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఒక క్యూబ్ క్రియేట్ అయిపోయింది. లేదు ఇలా చేద్దాం. ఇట్లా ఒక ప్లేన్ కానీ ఇట్లా. ఓకే. ఇట్లయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. బట్టి ప్రెస్ వదిలేసేయండి అని ఇట్లా డ్రాగ్ చేస్తే క్యూబ్ అయిపోతుంది. సో ఇట్లయితే మనము ఒక మోడల్ని, ఒక మూవ్, రొటేట్ ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు ఇలా. సో నెక్స్ట్ వీడియోలో మనం
ఎడిట్ మోడ్ గురించి మాట్లాడదాం.